పిఠాపురం పురుహూతిక అమ్మవారి ఆలయంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్న మహిళలకు పంపించిన కానుకతో మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాలతో ఈ వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకుంటున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పంత నానాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ ఏర్పాట్లు మీరు గత వారం రోజుల నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అమ్మవారి వ్రతం జరగాలని మీరు ఇక్కడ ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు మళ్ళీ వ్రతాలను కూడా దగ్గరుండి చూస్తున్నారు. ఇక్కడ ఉన్న మహిళలు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్న మహిళలను ఒక సోదర భావంతో ఒక అన్నగా నేను ఉన్నానని ఒక భరోసా కల్పిస్తున్నారని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే అండి, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదేశాల మేరకు, అలాగే పొలిటికల్ సెక్రటరీ హరిప్రసాద్ గారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనల మేరకు మేము గత 3 రోజులుగా ఈ కార్యక్రమం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. ఎక్కడ లాస్ట్ టైం చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఏదైతే కలిగాయో ఆ ఇబ్బందులు అన్నింటినీ కూడా ప్రతి ఇబ్బందిని కూడా అధిగమించాం. ఈసారి అధిగమించి పూర్తి స్థాయిలో ఒక మహాశివరాత్రికో కార్తీక మాసంలో జరిగేట ఉత్సాహం జరిగి ఈ గుడికి ఉంటుంది. ఆ టైంలో ఉన్నంత క్రౌడ్, ఆ జనం ఈవేళ పొద్దుట తెల్లవారుజామున 5 గంటల నుంచి నిన్న పాసలు తీసుకోవడానికి నిన్న పొద్దుట నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు గుడికి రావడం జరిగింది. మహిళలు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. అంటే జనరల్గా ఏదో చీర పసుపు కుంకుమ ఇవ్వడం కామన్ విషయం. కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టి చీర పసుపు కుంకుమ ఇవ్వడంతో కాకుండా ఒక చీర పసుపు కుంకుమ, గాజులు, రూపు అన్నీ ఇచ్చి పూజా సామాను కూడా ఇచ్చి వీరందరికీ కూడా శ్రావణ శుక్రవారం పూట సాక్షాత్తు పురోహితి అమ్మవారి సమక్షంలో పూజ చేయించాలన్నది ఆయన సంకల్పం. ఆయన ఏదైతే ఆలోచించుకున్నారో ఆ సంకల్పాన్ని మేము క్రియారూపంలో ఇక్కడ పెట్టి చేయడం అన్నది, మా ఆచరణ రూపంలో చేయడం అన్నది మేము కానీ మర్రెడ్డి గారు కానీ ఏదన్నా ఈ 3 రోజులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి చేసాం. సక్సెస్ఫుల్గా పూర్తి చేసాం. ఇకపోతే ఇంకా ఈ కార్యక్రమం ఆల్మోస్ట్ పూర్తి వచ్చింది. అయితే ఇక ఉచిత చీరలు పంపిణీ కార్యక్రమం ఉంది. అది కూడా పూర్తి చేసిన తర్వాత సంతృప్తిగా ఈ కార్యక్రమం చాలా చక్కగా, ఎందుకంటే చిన్న చిన్న లోటుపాట్లు లేనప్పటికీ కూడా ఈ రోజుల్లో మన సోషల్ మీడియాలో ఇప్పుడు కొంతమంది ఏదో పెడతా ఉంటుంటారు ఆ కార్యక్రమాలు. ఇక్కడ ఎటువంటి అన్డిసిప్లిన్ ఎండోమెంట్స్ కానీ, పోలీస్ కానీ, మా నాయకులు కానీ, ఇతరులు కానీ అందరూ కూడా చక్కగా కోఆపరేట్ చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు 12,000 చీరలు పంపించామని చెప్తున్నారు. అవి కూడా పూర్తి అయిపోయినట్టునే, కొన్ని చీరలు బయట నుంచి తెప్పించినట్టు కూడా కనిపిస్తుంది. మేము యాక్చువల్గా ఫస్ట్ తీసుకొచ్చింది 10,000, తర్వాత 12,000 ఇస్తాం. ఇప్పుడు 14,000 కూడా సిద్ధపడి తయారు చేసి అలా తెస్తానే ఉన్నాం. ప్యాకింగ్లు జరుగుతూనే ఉన్నాయి, బయట నుంచి వస్తూ ఉన్నాయి, కవర్లు కొట్టిస్తూ ఉన్నాం, మళ్ళీ పెడతా ఉన్నాం. ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో ఎవరికైతే మేము పాసులు ఇచ్చామో పాస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చీర, జాకెట్టు, పసుపు కుంకాలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మా చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ గారి దీవెనలతోటి వారు అందుకుంటారు. దిశానిర్దేశం చేసేది పవన్ కళ్యాణ్. ఆయన ఆజ్ఞలను తూచా చెప్పకుండా పాటిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసామని చెప్తున్నారు. గత ఏడాది కంటే ఎక్కువగా మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి మహిళ పవన్ కళ్యాణ్ పంపించిన కిట్ను అయితే అందుకున్నారు. ఎంతో సంతృప్తిగా వ్రతం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్నారని పంత నానాజీ చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, పిఠాపురం నుంచి.